హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ హైదరాబాదీ. ఈ వీడియో వచ్చేసి మాకు చాలా స్పెషల్ అండి. అందుకే ఈ వీడియోని మా ఛానల్లో ఫస్ట్ కంటెంట్ వీడియోగా పెడదామని డిసైడ్ అయ్యాము. రీసెంట్గా మేము మా ఫ్యామిలీ తోటి వైజాగ్ ట్రిప్ వెళ్ళామండి. సో వెళ్తుండగా ఏం తెలిసింది అంటే, వెళ్ళే దారిలో నర్సీపట్నం అనే విలేజ్లో మేము పూజించే మా ఇంటి దేవత మర్డి మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఉందనేసి. సో మేము అమ్మవారిని దర్శించుకొని వైజాగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. చూస్తున్నారుగా ఎంత గ్రీనరీగా ఉందో. నేచర్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ హాలిడే స్పాట్ అండి. నవంబర్ డిసెంబర్లో ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఎర్రవరం వాటర్ ఫాల్స్ అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అది మేము ఈ ట్రిప్లో మిస్ అయ్యాము. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ఆ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాలనుకుంటే వయా నర్సీపట్నం వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ యువర్ రైడ్. ఇంకొంచెం సేపట్లో మనం మా ఇంటి దేవతని దర్శించుకోబోతున్నాం. ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ జర్నీ టెంపుల్ రీచ్ అయ్యాము. మీరు చూస్తున్న ఈ అమ్మవారి మా ఇంటి దేవత మర్డి మహాలక్ష్మి అమ్మవారు. ఎన్నో ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ నుండి మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్ గురించి పంతులు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారో మీరే వినండి. అక్కడ చెట్టులో ఉంటుంది అమ్మవారు. అక్కడ నుంచి చెట్టు మూసేసిందని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఓకే, అక్కడికి మార్కెట్లో తీసుకొచ్చారు. మార్కెట్లో నుంచి 90 ఏళ్ళు ఇక్కడ పెట్టారు. అసలు ఈ అమ్మవారు మీరు పుట్టినరు అక్కడ పక్కన కూలి గుడిసెలో ఉండేది, చిన్న గుడిసెలో. అయిన పంతులు గారు లేదండి, ఆ చిన్న విగ్రహం అండి అదే. ఈ నమ్ముకున్న వాళ్ళు అమెరికాలో కూడా ఉంటారు. అందుకని 3 సంవత్సరాలు ఒకసారి సంక్రాంతికి రాబోయిన బాధపడరు. ఓకే, ఆ పంటకు మటు కంపల్సరీ. నిత్య అర్చన కోసం ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాశాము. Thank you for watching, guys. If you like our video, please like, comment, share and subscribe our channel Mr. and Mrs. Hyderabadi.